హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రమ్య. ఇవాళ టెంపుల్ బ్లాగ్ చేస్తున్నాను. రీసెంట్గా మేము జగిత్యాల ట్రిప్కి వెళ్ళాం. అటు నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. జగిత్యాల ట్రిప్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. ఈ వీడియోలో కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ వీడియోని ఇంకా టెంపుల్ విశేషాలను షేర్ చేస్తున్నాను. అక్కడ విశేషాలు తెలుసుకుంటూ అలానే వీడియో కూడా తీసేద్దాము. మేము అరౌండ్ 12 దాటింది టెంపుల్కి రీచ్ అయ్యేసరికి. 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. దర్శనం వెంటనే అయింది. కొంచెం రష్ ఉండే ఫ్రీ దర్శనం, అందుకే 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాం. ట్యూస్డే, సాటర్డే, హనుమత్ జయంతి రోజులైతే చాలా రష్ ఉంటుంది. ఈ టెంపుల్ జగిత్యాల నుండి 15 కిలోమీటర్స్, కరీంనగర్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రావణాసుర యుద్ధం జరిగే టైంలో లక్ష్మణుడు కళ్ళు తిరిగి కింద పడిపోగా హనుమంతుడు సంజీవిని తీసుకురావటానికి వెళ్తాడు. అలా సంజీవిని తెచ్చే టైంలో ఒక భాగం కింద పడింది. ఆ భాగాన్ని కొండగట్టు అంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ చరిత్ర ప్రకారం సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవ్ గోపాలకుడు ఆవులు మేపుతుండగా తప్పిపోయిన ఆవును వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఒక చింత చెట్టు కింద సేద తీరుతున్నప్పుడు ఆంజనేయ స్వామి స్వయంభూగా ప్రత్యక్షమయ్యారని కథ. దీంతో అతను చిన్న గుడి కట్టించాడని. ఆ తర్వాత 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశముఖ్ ఆలయాన్ని తిరిగి నిర్మించారని, ఇది కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా పేరుగాంచిందని చెప్తుంటారు. ముఖ్యంగా సంతానం లేని వారికి, రోగాలతో బాధపడే వారికి ఇక్కడ పూజలు చేస్తే మేలు చేస్తాయని భక్తుల విశ్వాసం. టెంపుల్కి వెళ్ళే మార్గంలో సీతమ్మ వారి కన్నీటి దారులను చూడొచ్చు. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి, పక్క నుండి వెళ్తుంటాయి, సో జాగ్రత్తగా ఉండాలి. కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులు కోరికలు తీర్చి కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు. సంతానం లేని వారికి, అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడ 40 రోజుల పాటు పూజలు చేస్తే సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పురాతన హనుమాన్ ఆలయం. దీనిని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇవాళ వీడియోలో కొండగట్టు ఆంజనేయ స్వామి విశేషాలను తెలుసుకున్నాము కదా. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ యూ లైక్డ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్య గాడిచర్ల. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై.